పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ పాస్కా 5వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. 1994 సంవత్సరంలో ఆఫ్రికాలోని రువాండాలో జాతుల మధ్య ఘర్షణ చెలరేగాయి. కేవలం 100 రోజుల్లోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో, ఆ రోజుల్లో అలెక్స్ అనెగ్జ్మానా అనేటువంటి ఒక బాలుడు, అతని వయసు కేవలము 4 సంవత్సరాలే. ఆ బిడ్డ కళ్ళ ముందే అతని యొక్క మామను, అతని యొక్క అమ్మమ్మను అత్యంత క్రూరముగా, కిరాతకముగా చంపటం చూశాడు. ఇంకా అదే విధముగా భయానకమైనటువంటి రక్తపాతాన్ని చూశాడు. లక్షలాది మందిని చంపటాలు, ఆ మారణ హోమాన్ని చూసి చలించిపోయాడు. తన ప్రాణాలను కూడా కాపాడుకోవటానికి అతను తన దగ్గరలో ఉన్నటువంటి చిన్న వయసులోనే అడవికి పారిపోయాడు. ఆకలితో, భయముతో అలమటించాడు ఈ యొక్క అలెక్స్. ఇతడు చిన్న వయసులో చివరికి ఒక అనాథాశ్రమంలో చేరాడు. అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆపరేషన్ క్రిస్మస్ చైల్డ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఆ బిడ్డకు ఒక క్రిస్మస్ పండుగ దినాన ఒక షూ బాక్స్ అతనికి అందించడం జరిగింది. ఆ షూ బాక్స్ పైన ఇది ఒక అక్షరం రాయబడి ఉంది, ఒక వాక్యం రాయబడి ఉంది. అదేమిటంటే, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి యొక్క వాక్యము అతడు చదవటం ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఆ బిడ్డలో పగ, కోపం, శత్రుత్వం రగిలిపోతూ ఉంది. వాడిని ఏ విధముగా తుదముట్టించాలని పెద్దయిన తర్వాత అని చెప్పేసి అతనిలో కోపము, శత్రుత్వము రగిలిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క బాక్స్ను చూశాడో, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి ఆ వాక్యాన్ని చూశాడో, అతని యొక్క కోపం, అతని యొక్క శత్రుత్వం మెల్లమెల్లగా నెమ్మదించటాన్ని చూశాడు. కోపానికి బదులుగా ప్రేమ, కోపానికి బదులుగా అతడు ధ్యానం, మౌనం, ప్రార్థించటం, ఈ విధముగా దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమకు దగ్గర అవుతున్నాడు. దేవుని ప్రేమను స్పృశించే, తాకేటటువంటి అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా అతడు క్రీస్తుకు దగ్గరయ్యాడు. 19 ఏళ్ల తర్వాత అలెక్స్ తన యొక్క సొంత ఊరికి వెళ్ళాడు. అయితే తన కుటుంబాన్ని చంపిన యొక్క వ్యక్తిని జైల్లో కలుసుకోవటానికి అతడు జైలును సందర్శించడానికి వెళ్ళాడు. అతని ముందు ఈ అలెక్స్ అనెగ్జ్మానా అనేటువంటి వ్యక్తి మోకరిల్లి, యేసు నన్ను క్షమించినట్లే నాలోని పగను, నాలోని కోపాన్ని, నాలోని శత్రుత్వాన్ని క్షమించి నన్ను ప్రేమించినట్లుగా, నన్ను ఆదరించినట్లుగా, నన్ను కౌగిలించినట్లుగా, నన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఆదరిస్తున్నాను అని చెప్పేసి మోకాలేసి అతని ముందు సాష్టాంగపడి అతని ముందు ఆయన క్షమాపణ కోరాడు. అతనిని పూర్తిగా క్షమించాడు. అయితే ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తి దిగ్భ్రాంతికి గురయ్యాడు, చలించిపోయాడు. నేను ఇంతటి మారణ హోమాన్ని సృష్టించి ఈ కుటుంబీకులను చంపితే ఇతరులు ఏమాత్రం పగ కానీ, శత్రుత్వం కానీ, కోపం కానీ ఇసుమంతైనా కనపట్లేదు. పైపొచ్చు నా దగ్గరకు వచ్చి మోకరించి సాష్టాంగపడి నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఈ వ్యక్తి అడగటము నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎలా సాధ్యమైంది నీకు? ఇది ఎలా సాధ్యము? నీ మనసులో, నీ హృదయములో ఏ తీరుగా ఇది సాధ్యమైంది అని చెప్పేసి ఆ వ్యక్తి అడిగినప్పుడు, క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమ మార్గమే, ఆ ప్రభు నన్ను ప్రేమించిన విధముగా ఇతరులను ప్రేమించమన్నాడు కాబట్టి ఆయన చూపించిన ప్రేమ మార్గమే, ఆయన చూపించిన సత్య మార్గమే, ఆయన చూపించినటువంటి జీవ మార్గం వలనే ఇది సాధ్యమైంది. నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, క్రీస్తు ప్రేమే, క్రీస్తు జీవమే, క్రీస్తు మార్గమే నన్ను ఈ తీరుగా నీ చెంతకు చేర్చింది. నిన్ను ఆత్మీయముగా చూచేటటువంటి మనస్సును, హృదయాన్ని, దృష్టిని నాకు కలిగచేసిందని ఆ అబ్బాయి అలెక్స్ పలికి ఉన్నాడు.
క్రీస్తు ప్రేమ మన గాయాలను మాన్పుతుంది. కానీ లోక ప్రేమ, లోక జ్ఞానం గాయాలను రేపుతుంది. కనుక ఈ బిడ్డ ఆ యొక్క వాక్యాన్ని చదవనంత వరకు గాయాన్ని లేపి ఉంది. పగతో, శత్రుత్వంతో, కోపంతో రగిలిపోతున్నాడు. కానీ క్రీస్తు ప్రేమ ఆ గాయాన్ని, ఆ శత్రుత్వాన్ని మాన్పింది. అది చల్లార్చేలా చేసింది. క్షమించడం ద్వారా తన ఆత్మను ద్వేషమనే బంధకాల నుండి విడిపించుకున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని పాపకోరల నుండి, ఆ యొక్క క్రోధం, మదమాశ్చర్యాల నుండి, ఆ యొక్క శత్రుత్వం, పగమైనటువంటి ఆ బంధకాల నుండి తన యొక్క ఆత్మను రక్షించుకున్నాడు ఈ యొక్క అలెక్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అలెక్స్ తిరుగుతూ క్రీస్తే మార్గం, సత్యం, జీవం, క్రీస్తే మూలము, ఆయన ద్వారానే ఏదైనా సాధ్యం, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విడుదల, ఆయన ద్వారానే విమోచన అని చెప్పేసి లోకమంతా చాటి చెప్పటం ప్రారంభించాడు ఈ అలెక్స్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి శుభవార్తలో ప్రభు పలుకుతున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే మూలం, నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కనుక ఈ లోకములో నీకు నాకు అనేకమైనటువంటి మార్గాలు చూపిస్తుంది లోకం. దీని ద్వారా వెళ్ళొచ్చు. డబ్బే పరమావధిగా వెళ్ళొచ్చు, పేరు ప్రఖ్యాతులే పరమావధిగా వెళ్ళవచ్చు. లౌక్యమనే మార్గాన్ని అన్వేషించుకుంటే నువ్వు పైకి వస్తావు. సెటిల్మెంట్ల ద్వారా కూడా పైకి వస్తావు, కమిషన్ల ద్వారా కూడా పైకి వస్తావు. లేకపోతే యుక్తి ఉంటే ఈ మార్గాన్ని ఎంచుకుంటే తొందరగా పైకి వస్తావు. షార్ట్ కట్స్ వెళ్తే శ్రమించకుండా, చెమటోడ్చకుండా నీవు పైకి రావచ్చని ఈ లోకం నీకు భరోసానిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను చేరటానికి, నన్ను పంపిన తండ్రి వద్దకు చేరటానికి ఒకే ఒక మార్గం, అదే నేను చూపించు మార్గం, ఇరుకు మార్గం, శిలో మార్గం, జీవ మార్గం, జీవానికి తీసుకెళ్తుంది. కనుక ఈ మార్గం ద్వారా తప్ప మన తండ్రిని చేరుకోలేదు. క్రీస్తే మన యొక్క ఏకైక మార్గం. అపోస్తలుల కార్యములు 4:12 ఆయన యందు తప్ప, ఆయన మూలమును తప్ప, యేసు యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. కనుక రక్షించు శక్తి ఆయన యందులే, ఆయన మూలముని, ఆయన నామమున తప్ప, ఆయన చూపించిన మార్గములో తప్ప వేరే మార్గములో వేరే ఏ షార్ట్ కట్ లేదు. ప్రభుని చేరటానికి, ప్రభు సొంతము కావటానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, క్రీస్తు మార్గము, జీవ మార్గము, శిలో మార్గము, ప్రేమ మార్గము, పరలోక మార్గము, ఇరుకు మార్గం. ఈ మార్గము తప్ప మనకు వేరొక మార్గము లేదని మనకు స్పష్టముగా ఈనాటి శుభవార్త మనకు తెలియజేస్తుంది. ఈనాటి శుభవార్తలో ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడవద్దు, మీరు భయపడవద్దు, దేవుని విశ్వసించండి, నన్నును విశ్వసించండి. కలవరపడవలదు, మీరు కలవరపడవలదు అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు. యేసు నిన్ను వదిలిపెట్టాడు, నా యేసు నన్ను వదిలిపెట్టాడు, కలవరపడవలదు. ఈ లోకములో నిన్ను నమ్మిన వాళ్ళే, తోబుట్టువులే, నీ కుటుంబీకులే, నీ స్నేహితులే, నీకు అండగా ఉంటున్నటువంటి వాళ్ళే నిన్ను ఏదో ఒక రోజు విడిచిపెడతారు. కనుక నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడుబడు, నిన్ను ఎడబాయాడు. కనుక కలవరం వద్దు, భయము వద్దు, దేవుని విశ్వసించండి, ఆయన పంపినటువంటి నన్నును విశ్వసించండి అని ప్రభు ఈనాడు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో మనం చూస్తే అపోస్తుల యొక్క పరిచర్య ద్వారా సంఘము విస్తరిస్తూ ఉంది, విస్తారముగా విస్తరిస్తూ ఉంది, లెక్కకు అంతనంతగా విస్తరిస్తుపోతుంది. ఆ విస్తరిస్తుంటే గొప్ప సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అదే రీతిగా సమస్యలు కూడా ప్రారంభమయ్యాయి, కలవరం, భయము కూడా ప్రారంభమైంది. ఏమిటి ఆ సమస్యలు అంటే, ఈ గ్రీకు మాట్లాడేటటువంటి వారు ఒక ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, మేము తక్కువ మంది ఉన్నామని. మా యొక్క గ్రీకు భాష మాట్లాడేటటువంటి వారు తక్కువ మంది ఉన్నారని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా? మా విధవరాలను చిన్న చూపు చూస్తున్నారా?
మాకు ఇవ్వాల్సిన సదుపాయాలు సరిగా ఇవ్వట్లేదు, మాకు పంచాల్సినటువంటి యొక్క ఆహారాన్ని సరిగా పంచిపెట్టట్లేదని చెప్పేసి గ్రీకు మాట్లాడేటటువంటి వాళ్ళు అపోస్తుల దగ్గర ఫిర్యాదును తీసుకొచ్చారు. ఇక భాషాపరంగా అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. గ్రీకు, అరమాయికు, అరబ్బికు భాషలు మాట్లాడేటటువంటి వీరి మధ్య అనేకమైనటువంటి పొరచ్చలు వచ్చాయి. కనుక ఈ యొక్క సమస్యను, వచ్చినటువంటి ఈ యొక్క క్లిష్ట పరిస్థితిని, ఈ కలవరాన్ని వారు దేవుని యొక్క సహాయం ద్వారా, దేవుని యొక్క శక్తి చేత, ప్రార్థన చేత, ఆత్మ సహాయం చేత, ఆత్మబల సంపత్తి చేత ఆ సమస్యను వారు పరిష్కరించుకున్నారు. ప్రియమైన సోదర 7 డీకలను ఆత్మతో నింపబడినట్టు వారిని, వివేకముతో నింపబడిన వారిని, విజ్ఞానముతో నింపబడిన, మంచి పేరు ప్రఖ్యాతున్నట్టు వారిని, ఆత్మ బలము చేత నింపబడిన వారిని 7 నిన్నుకొని ఈ పనిలో వారు నియమించి ఉన్నారు. ఈ కర్తవ్యములోకి వారు నియమించి ఉన్నారు. ఈ పనిలో వారిని భాగస్వాములు చేసి ఉన్నారు. కనుక ఆత్మతో నింపబడినటువంటి వారిని ఈ సమస్య నుండి దేవుడు వారిని సురక్షితముగా లేపి ఉన్నాడు. ప్రియమైన సోదరి కనుక మేము ఈ స్వార్థ పనిలో ఉండాలా, లేక ఇలాంటి ఈ పనులలో, ఈ కార్యక్రమాల్లో, ఈ యొక్క కలవరములో, ఈ భయములో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కోవాలా? కనుక మేము దేవుని పరిచర్యలో మేము సాఫీగా కొనసాగాలంటే కనుక ఇదిగో ఈ పనులను చక్కదిద్దటానికి సరైన వ్యక్తులను మేము ఏర్పాటు చేస్తామని 7 వ్యక్తులను ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రియమైన సోదరులారా, కనుక సొంత శక్తిని, సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని, సొంత బుద్ధిని నమ్ముకొనక దేవుని యొక్క సహాయం చేత, దేవుడు ప్రసాదించు జ్ఞానము చేత, ఆత్మబల సంపత్తి చేత, ప్రార్థన చేత, దేవుని యొక్క నడిపింపు చేత ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిని వారు అధిగమించగలిగారు, జయించగలిగారు. ప్రియమైన సోదరులారా, ఫిలిప్పీ రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చదివినట్లయితే, దేనిని గూర్చియు విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీరు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు, ఆ విధముగా అర్థింపునప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. దేని గురించి విచారం వద్దు, దిగులు వద్దు, భయము వద్దు. కనుక అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తెరవబడని పలికిన విధముగా దాన్ని అడుగునప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించండి. దేవుడు మా ప్రార్థన తప్పక ఆలకిస్తాడు, ఆయన మా ప్రార్థన మొర వింటాడు, తప్పకుండా ఈ కార్యం చేస్తాడు అన్న రీతిగా కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో మీరు ప్రార్థించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు తానే స్వయముగా లాజరుకు జీవాన్ని ప్రసాదించేటప్పుడు ఆయన ఇదే ప్రార్థన చేశాడు. ప్రభు, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు నేను కృతజ్ఞుడనని పలికాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి అద్భుతముగా ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు కూడా ఆయన ఆకాశము కనులెత్తి నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడు అని చెప్పి పలికున్నాడు. కనుక కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో మీరు ప్రార్థించండి, ఆయన తప్పకుండా జరిపిస్తాడు. ఆ క్లిష్ట పరిస్థితులను, ఎటువంటి కలవరానైనా ఆయన తొలగిస్తాడు. నమ్మండి, విశ్వసించండి అని ప్రభు పలుకుతున్నాడు. మార్తా మరియలతో ప్రభు పలికాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం, మీరు విశ్వసించినచో దేవుని మహిమను, దేవుని గొప్ప కార్యములు చూడగలుగుతారని మీరు విశ్వసించరా? మీరు నమ్మటలేదా? మీకు తెలియదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయన విశ్వసించినచో. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనములో ప్రభు పలుకుతున్నారు, అపోస్తులు పలుకుతున్నారు, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. పౌలు శిలాసులు పలుకుతున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడతారు. కనుక కలవరపడకండి, భయపడకండి, దేవుని విశ్వసించండి, నన్నును విశ్వసించండి. విశ్వసించువాడు రక్షింపబడతాడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు, విశ్వసింపని వాడు పాపములోనే ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరులారా, కనుక విశ్వాసముపై ఆధారపడినటువంటి ఏ నమ్మకమైన పాపమే అని పునీత పౌలు గారు రోమపత్రికలో 14వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తున్నాడు. విశ్వాసంపై ఆధారపడని ఏ నమ్మకమైన పాపమే. ఈ లోకములో
ఈ లోకములో మనం చూస్తున్నప్పుడు అనేకమైన నమ్మకాలతో, గుడ్డి నమ్మకాలతో లోకం జీవిస్తూ ఉంది. భక్తి అనే ముసుగులో జీవిస్తూ ఉంది, నమ్మకం అనే ముసుగులో జీవిస్తూ ఉంది. ఓ పక్క పుట్టు క్రైస్తవులుగానే జీవిస్తూ దానివల్ల ఏమో ప్రమాదమో, శుక్రవారం ప్రమాదమో, మంగళవారం ప్రమాదమో, లేకపోతే అమావాస్య ప్రమాదమో, లేకపోతే ఇబ్బంది వస్తుందో, కీడు వస్తుందో, నష్టం వస్తుందో, కలిసి రాదో, శుభకార్యాలప్పుడు కానీ ఏదైనా పెద్ద పెద్ద మంచి శుభకార్యాలు తలపెట్టినప్పుడు కానీ ఈ భయాలతో లోక నమ్మకాన్ని తీసుకొని, లోక ఆచారాన్ని తీసుకొని, లోక గుడ్డి మార్గదర్శకత్వాన్ని తీసుకొని, కులాచారాలు తీసుకొని, మతాచారాలు తీసుకొని ఈనాడు సమాజం ముందుకు పోతుంది. విశ్వాసాన్ని ముందు పెట్టుకొని పోవట్లేదు. క్రీస్తునందు బలమైనటువంటి పునాది వేసుకొని, ఆయనపై తమ యొక్క విశ్వాసాన్ని పునాదిగా వేసుకొని ముందుకు వెళ్ళటం లేదు. అందుకే పౌలు గారు స్పష్టపడుతున్నాడు, విశ్వాసంపై ఆధారపడని ఏ నమ్మకమైన పాపమే అని పునీత పౌలు గారు స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఈ లోకములో మనిషి కలవరానికి గురవుతున్నాడు, భయానికి గురవుతున్నాడు, విచారానికి గురవుతాడు. ఏదో జరిగిపోతుందని చెప్పేసి దిగులుగా ఉన్నాడు. ప్రభువుని నిండుగా విశ్వసించలేకపోతున్నాడు, పూర్తిగా విశ్వసించలేకపోతున్నాడు, ఆయనపై ఆధారపడలేకపోతున్నాడు. ఆయనపై తన యొక్క బలాన్ని, తన యొక్క పునాదిని, తన యొక్క తన కుటుంబాన్ని, తన యొక్క విశ్వాసాన్ని పునాదిగా వేసుకోలేకపోతున్నాడు. లోకాన్ని, కులాలను, మతాలను, లోకాచారాలను, లోక సాంప్రదాయాలను, కాలాలను, ముహూర్తాలను, జాతకాలను, వీటిని తన యొక్క పునాదిగా వేసుకొని ముందుకు వెళుతున్నాడు. కనుక దానివల్లనే విచారము, భయము, చిరాకు, అసహనం, కోపము, లేకపోతే అనుమానము, అజ్ఞానం, పిరికితనము, భయముతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. సందేహాలతో జీవిస్తున్నాడు, అపనమ్మకాలతో జీవిస్తున్నాడు, అజ్ఞానముతో జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించేవాడు. పేతురు రాసిన మొదటి లేఖ 5:7 పేతురు గారు సెలవిస్తున్నాడు, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహిస్తాడు కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపండి. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ లోకములో మనకు వచ్చేటటువంటి సందేహాలను మనుషులతో పంచుకునే విధముగా, లోకముతో పంచుకునే విధముగా, ఇతరులతో మనం పంచుకునే విధముగా, ఇతరుల దృష్టికి తీసుకొచ్చిన విధముగా దేవుని దృష్టికి తీసుకురాం, దేవుని చెంతకు రాం, ఆయన చెంత సమర్పించాం, ఆయన దృష్టికి తీసుకురాం. నీలో నలిగిపోతున్నటువంటి, నీలో ఉన్నటువంటి అసహనం, నీలో ఉన్నటువంటి విచారం, నీలో ఉన్నటువంటి బాధ, నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ విచారము కానీ, లేక బయటపడలేనటువంటి పరిస్థితులన్నిటికీ కానీ ఇతరులతో పంచుకునే విధముగా, లోకముతో పంచుకునే విధముగా దేవుని దృష్టికి తీసుకురావటంలో నీవు సందేహిస్తున్నావేమో, నమ్మలేకపోతున్నాము, విశ్వసించలేకపోతున్నావేమో. కనుక ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ లోకములో చూపించేటటువంటి భయాలకు నువ్వు లొంగిపోతున్నావు, కానీ దేవునికి లొంగిపోవట్లేదు. ఫలానింటిలో దయ్యముందో, భూతముంది, లేకపోతే ఫలానా ఇంటి వ్యక్తి శాతపడులు చేస్తాడు, లేకపోతే అది చేస్తాడు, ఇది చేస్తాడంటే భయపడతావు. ఆ ఇంటి దరిదాపుల్లో కూడా పోవు. ఆ ఇల్లును కొనటానికి బేరం పెట్టినా కానీ ఆ ఇల్లును కొనవు. అంటే ఒక చీకటి శక్తులకు నువ్వు భయపడ్డ విధముగా, ఒక పాప శక్తులకు భయపడిన విధముగా నీవు దేవుడు దీవ మందస్సములో వాసమై ఉన్నాడు. ఆయన మందిరము సకల జనులకు ప్రార్థనాలయము. నా చెంతకు రండి, మీ హృదయములను విప్పండి, అలసొలిసిన వాళ్ళని రండి, విశ్రాంతినిస్తాను, విడుదల దయచేస్తాను, విమోచన దయచేస్తాను, రక్షణ దయచేస్తాను అంటే దీన్ని నమ్మం. ఈ లోకము అపవాది కార్యాలను మాత్రము నమ్ముతాము, భయపడతాము, లేకపోతే ఆమడ దూరం పారిపోతాము. కానీ విశ్వాసం నీకు విడుదల ఇస్తాను, విమోచన ఇస్తాను, రక్షణ ఇస్తాను, విశ్రాంతినిస్తాను, నీకు వివేకాన్ని దయచేస్తాను, ఆదరణిస్తాను, కాపుదలనిస్తాను అని ప్రభు 2 చేతులు చాపి ఆహ్వానిస్తుంటే మాత్రము ప్రభు చెంతకు రావట్లేదు. దేవాలయాలు బోసిపోతూ ఉన్నాయి, జీవం వైపు రావట్లేదు. వివేకం దగ్గర, విజ్ఞానం వైపుకు, వెలుగు వైపుకు, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు, రక్షణ వైపుకు, ఆదరణ వైపు, క్షమాపణ వైపుకు, జీవప్రసాదాల వైపు, కృపానుగ్రహం వైపుకు మనిషి పరిగెత్తలేకపోతున్నాడు. సతమతమవుతా ఉన్నాడు. మంత్రశక్తులను ఆశ్రయిస్తున్నాడు,
భూత ప్రేత పిశాచాలను ఆశ్రయిస్తున్నాడు, లోకాన్ని ఆశ్రయిస్తున్నాడు, తాళను ఆశ్రయిస్తున్నాడు. ఇంటికి తర్వాత గేట్లకి దర్వాజలకి అనేకమైన కట్టుకుంటూ, అనేకమైనటువంటి పూసుకుంటూ, అనేకమైనటువంటి వాటిని అలంకరింపజేస్తూ, అనేటువంటి ఏలాడదీస్తూ భయం పోతుంది అనుకుంటున్నాడు, విచారం పోతుంది అనుకుంటున్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహిస్తాడు, మిమ్ము గురించి ఆలోచిస్తాడు, మీ పైన శ్రద్ధ వహిస్తాడు. కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపండి. మత్తయి 11:28 అలసలసిన వాళ్ళారా, వేదనతో ఉన్నటువంటి వాళ్ళారా, కృంగిపోతున్నటువంటి వాళ్ళారా, కృషించిపోతున్నటువంటి వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు విడుదల దయచేస్తాను, విమోచన దయచేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు ప్రియమైన సోదరి సోదరా. కనుక కలవరం పడకుడి, భయపడకుడి, దేవుని విశ్వసించండి, నన్నును విశ్వసించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. కీర్తన 55:22 సెలవిస్తుంది, నీ భారమును ప్రభు మీద మోపుము, అతడు నిన్ను భరించును, అతడు సజ్జనుని ఎప్పుడు కలత చెందనీయడు, కలవరపడనీయుడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక నీ సొంత శక్తిపై, నీ సొంత బలంపై, నీ సొంత జ్ఞానంపై ఈ లోకములో నీవు ఏ సమస్యను కానీ, ఏ భారమును కానీ, ఏ చింతను కానీ, ఏ వేదన కానీ, ఏ సమస్యను కానీ నువ్వు పరిష్కరించుకోలేవు. దేవుని దృష్టికి తీసుకొస్తే తప్ప, దేవుని చెంత తీసుకొస్తే తప్ప. ఇదిగో దేవా, అపాదాన్ని కల్పిస్తున్నాను, ఇదిగో నాలోని తలంపు, నాలో భావం, నాలో ఆలోచనలు నన్ను కృంగదీసేవి, నిరాశపరచేవి ఇదిగో నీకు సమర్పిస్తున్నానయ్యా. కనుక నాకు విడుదల దయచే, విమోచన దయచే, జ్ఞానము దయచే, పరిశుద్ధత దయచే, పవిత్రత దయచే, శక్తిని బలాన్ని దయచేని నీవు సంప్రదిస్తే తప్ప, ప్రభు దృష్టి తీసుకొస్తే తప్ప, ప్రభుపై నీ భారమును మోపితే తప్ప, ప్రభువుకు నీవు లోబడితే తప్ప, విధేయిస్తే తప్ప, అపాద మస్తకం అర్పిస్తే తప్ప నీ విడుదలను పొందు. కనుక నీ భారమును ప్రభువు మీద మోపుము, అతడు నిన్ను భరించును, అతడు సజ్జనుని, నమ్మువాని, ప్రభుపై ఆధారపడువాడిని ఏమాత్రము కలత చెందనీయడని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నరులను ఆశ్రయిస్తున్నావా? లోకాచారాలను ఆశ్రయిస్తున్నావా? లోక సాంప్రదాయాలను ఆశ్రయిస్తున్నావా? లోక భయాలను ఆశ్రయిస్తున్నావా? ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటటువంటి కాలం, ఏ ఇంట్లో చూసినా లోకపరమైన ఆచారాలు, లోకపరమైన సాంప్రదాయాలు, భయాలు, పిరికితనము, రోజుల గురించి భయం, శుక్రవారం గురించి భయం, మంగళవారం గురించి భయం, అమావాస్య గురించి భయం, అన్ని భయాలతో ఉంది. భయాలతోటి బ్రతుకుతూ ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టాలన్నా టయాలు, సమయాలు చూస్తూ ఉన్నారు, కాలాలు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువు నమ్ముము, ఆయన ఆశ్రయముగా, ఆయన రక్షణ దుర్గముగా, ఆయన్ని కోటగా, ఆయన్ని బలముగా ఉన్నాడు. కనుక ఆయన నమ్ముము, ఆయనపై నీ భారం మోపుము, ఆయన గురించి శ్రద్ధ వహిస్తాడు. నీ విచారములన్నీ ఆయనపై మోపని పరిశుద్ధ గ్రంథం ఎంతగా మనల్ని ఆహ్వానిస్తున్నప్పటికి కూడా లోకంపై మోపిన విధముగా, లోకాన్ని ఆశ్రయించిన విధముగా, లోకాన్ని సంప్రదించిన విధముగా, లోకపు మాటలు విన్నట్టు విధముగా దేవుని వాక్యాన్ని వినటం లేదు, దేవుని వాక్యంపై శ్రద్ధ వహించట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు, నమ్మకం ఉంచట్లేదు. అంట కదా ఇలా ఉండాలంట కదా, మంచి రోజు కాదంట కదా, ఈ మంచి దినము కాదంట కదా, ఫలానా రోజు అంటే కదా, ఇలా జరుగుతుంది, వెనకడ కాలం అంట పెద్దలు చెప్తూ ఉన్నారు, ఇది చేస్తే మంచిదంట, చెడ్డంట, ఇదంట, అదంట అని చెప్పేసి లోకాన్ని బట్టి పోతున్నారు తప్ప వాక్యాన్ని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి, వాక్యాన్ని ఆశ్రయించటాన్ని బట్టి ఈ లోకము, ఈనాటి క్రైస్తవ లోకము ముందుకెళ్ళట్లేదు. ప్రియమైన సోదరి సోదరా, కీర్తన 46:1 మనం సెలవిస్తుంది, ప్రభువే మనకు ఆశ్రయనీయుడు, బలమునైన వాడు, ఆపదలలో అతను మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక అపోస్తులు తొలి క్రైస్తవ సంఘం విస్తరిస్తున్న సమయంలో ఆనందంతో పాటుగా, సంఘం విస్తరించుతూ ఆనందంతో పాటుగా వారికి కలవరము కూడా, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. నువ్వు స్వార్థముతో ఉన్నారు, పక్షపాతంతో చేస్తూ ఉన్నారు, ఇదిగో గ్రీకు మాట్లాడేటట్టు వారు నిందలు వేస్తూ ఉన్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మా పట్ల పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, ఇది మీకు తగదు అని చెప్పేసి అనేకమైనటువంటి నేరాలు మోపుతున్న సమయంలో వారు ఏమాత్రము కూడా
చేతులు జోడించి పక్కకు వెళ్ళిపోలేదు, లేకపోతే కాలు దుమ్ము దులిపి పక్కకు వెళ్ళిపోలేదు. ఆ సమస్యను పరిష్కరించారు. దేవుని ఆశ్రయించారు, దైవ బలము కోరుకున్నారు, దైవ జ్ఞానాన్ని కోరుకున్నారు. దేవునికి తమ యొక్క సమస్యను, తమ యొక్క భారాలను ప్రభుపై మోపి ఆ సమస్య నుండి వారు బయటకు వచ్చారు. కనుక దేవుని ఆశ్రయించండి, ఆయనకి బలాన్ని ఇస్తాడు, ఆపదలో నిన్ను ఆదుకుంటాడు, ఆపదలో నిన్ను రక్షిస్తాడు అనే వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అజ్ఞానం ఉన్న చోట, అవివేకం ఉన్న చోట అపనమ్మకం, సందేహాలు వస్తాయి. ఎక్కడ సందేహం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడ భయం ఉంటుందో అక్కడ నిరాశ, నిస్పృహ, పతనం, వినాశనం ఉంటుంది. కనుక ఆందోళన రేపటి సమస్యలను తొలగించదు. కనుక నీ సమస్య కంటే, నీ ఆందోళన కంటే పెద్దవాడు, బలమైన వాడు, శక్తిమంతుడు నీ దేవుడైన ప్రభు. కనుక నీ సమస్యల కంటే గొప్పవాడు, నీ సమస్యల కంటే పెద్దవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు, మహోన్నతుడు నా ప్రభు. కనుక సమస్తమైన వైపు చూడకు, నన్ను చూడని ప్రభు అంటున్నాడు. దివ్యకారుని ఆదివారం పండుగ దినాన మనం ఆ దివ్యకారుని క్రీస్తు పలికాడు, నా ముఖం చూడనవసరం లేదు, నా హృదయ వైపు చూడండి అంటున్నాడు. అదేవిధముగా నీ సమస్యల వైపు చూడకు, నన్ను చూడని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీ భయాన్ని కాదు, నా శక్తిని నమ్ము అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీవు భయాన్ని నమ్ముతున్నావా, లోకాన్ని నమ్ముతున్నావా? లోకములోని వ్యక్తులు ఈ చేస్తే భయం పోతుంది, ఈ చేస్తే కీడు పోతుంది, ఈ చేస్తే నీకు యొక్క కీడు తొలగించబడుతుంది, ఇక్కడ మునిగితే ఈ కట్టుకుంటే, ఈ చేస్తే అని లోకము చెబుతుంది. కనుక నీ భయాన్ని తొలగించేవాడు, నీ సమస్యలను తొలగించేవాడు, నీ యొక్క సమస్యలను అన్నిటి నిన్ను బయటకు తీసుకొచ్చేవాడు ఆ ప్రభువే. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక నిన్ను అపమార్గము నుండి తప్పించువాడు ఆయనే. కనుక నీ ఉపదేశమును నాకు దే. కనుక ప్రభు నమ్మువాడు, ప్రభు వాక్కు నమ్మువాడు, ప్రభు ఉపదేశం నమ్మువాడు, ప్రభుకు లోబడువాడు, ఆ వాక్య జ్ఞానం బట్టి, వాక్య వివేకను బట్టి, ఆ వాక్య తేజస్సును బట్టి, ఆ వాక్య వివేకములో, వాక్య గద్దింపులో, వాక్య ప్రకాశములో తన జీవితాన్ని పరిశీలించుకునేవాడు, సరిచేసుకునేవాడు, సవరించుకునేటువంటి వాడు పక్కకు పోడు, తప్పుకోడు, తప్పుడు మార్గములోకి వెళ్ళలేడని కీర్తన 119:29 వచ్చిన సెలవిస్తుంది. అపమార్గము నుండి నన్ను తప్పింపుము, నాకు నీ ఉపదేశమును దయచేయము అని ప్రభు యొక్క కీర్తన 119:29 వచనము మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ప్రభుని ఆశ్రయించువాడు సరిచేసుకుంటాడు, సవరించుకుంటాడు, దిద్దుబాటుకు సిద్ధముగా ఉంటాడు. కానీ లోకానికి లొంగువాడు ఆ లోకము చెప్పే కార్యాలను చేస్తాడు. వాడు సరిచేసుకోడు, సవరించుకోడు, లోకము పోకడలతో వెళుతూ ఉంటాడు. ఏమి కాదులే, అందరూ వెళుతున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, అందరూ ఈ విధంగా వెళ్తున్నప్పుడు నేనెందుకు ఇలా, మన ఒక్కరు ఎలా అని చెప్పేసి ఆ రీతిగా లోకాన్ని ఆశ్రయిస్తాడు, దిద్దుబాటును సరిచేసుకోడు. సామెతల గ్రంథం 17వ వచనములో దిద్దుబాటుకు లొంగువాడు జీవపదము నడుచును, మందలింపును లక్ష్యము చేయనివాడు అపమార్గమును పట్టును. కనుక దేవుని వాక్కును, దేవుని యొక్క గద్దింపును అది కత్తిరేసే, సవరింపజేసే, పుటం వేసే, శిల్పిలా చెక్కేదానిని, ఆ యొక్క దిద్దుబాటును, ఆ యొక్క వాగ్దానములను, ఆ హెచ్చరికలను బట్టి ఎవడైతే సరిచేసుకుంటాడో, సవరించుకుంటాడో వాడు జీవ మార్గంలో వెళ్తాడు, జీవ పదములు ఎడతాడు. కానీ మందలింపు లక్ష్య పెట్టగా, లోకానుసారముగా, లోకాన్ని సంతృప్తిపరచడానికో, లేకపోతే నీలోని అపనమ్మకాన్ని, అజ్ఞానాన్ని, నీలోని భయాన్ని తొలగించుకోవడానికో, నీలోని కీడను, అంటువనో వీటిని నువ్వు పరిపూర్తి చేసుకోవటం కోసమో, ఈ నమ్మకాలను సంపూర్ణం చేయటం కోసమో నీవు గనక లక్ష్య పెట్టకపోతే నీవు అపవాదికి తొత్తు అవుతావు. ఎందుకనగా అది గర్జించు సింహం వల్ల కబలిస్తుంది. ఈ అపమార్గం పట్టేటువంటి వారిని, ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని, ఈ యొక్క లోక భయాలతో, లోక కీళ్లను, లోకానికి దాసమైనటువంటి భయాలకు నమ్మేటటువంటి వారు, నిరాశ నిస్సులకు గురేటటువంటి వారు, లోకాచారాలు, లోక సంప్రదాయాలు బతికేటటువంటి వారు, లోకానికి దాసమైనటువంటి వారిని అది
కవలించటానికి గర్జించు సింహములా తిరుగాడుతూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా. కనుక క్రీస్తును నీ ముందు పెట్టుకో, ఆయన్ని మార్గముగా, సత్యముగా, జీవముగా, మూలముగా పెట్టుకో. అప్పుడు నీవు తండ్రి యొద్దకు చేరుతావు. లేదని లోకాన్ని, లోకాచార, లోక సాంప్రదాయాలు, లోక భయాలను, లోక పిరికితనాన్ని, లోక బలహీనతలను నువ్వు సంతృప్తిపరచడానికి, దాన్ని కొనసాగించడానికి, దానికి పరిపూర్ణ చేయడానికి నువ్వు ముందుకు సాగితే అపవాదికి తొత్తుగా మిగిలిపోతావు. గర్జించి సింహలే కవలాడుతున్నటువంటి అపవాది కార్యాలకు నువ్వు వినాశనానికి గురవుతావు ప్రియమైన సహోదరి సోదరులారా. కనుక పరిశుద్ధ గ్రంథములో మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. ప్రత్యేకముగా ప్రభు మనకు నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమని ఆయన స్పష్టపరుస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి పట్టణాలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి, అభయాన్ని ఇస్తున్నాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నీ జ్ఞాపకం చేస్తున్నాయి. లోక వైపు చూడకు, ప్రభు వైపు చూడు. ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ ప్రభు వైపు చూడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనములో పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. కనుక ధైర్యముగా మనము ప్రభువు నా తోడు, నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని మనం పలుకుదాం. ఈ వాగ్దానాలను మనం ముందు పెట్టుకుందాం. ఏమని? ధైర్యముతో ప్రభువు నా తోడు, ప్రభువు నా నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదాము. ఈ వాగ్దానాలతో మనం బలపరుచుకుందాం. మనం బలపరుచుకొని ధైర్యముతో ముందుకు సాగుదాం. దేవుడిచ్చి శక్తి చేత, బలము చేత, ఆదరణ చేత, ఆయన ఇచ్చు వాగ్దానముల ద్వారా మన జీవితాలను బలపరుచుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించుదాం, ప్రార్థించుదాము. మా ప్రియ పరలోక తండ్రి, ఈ పవిత్ర దినాన నీ సన్నిధి చేరి నిన్ను స్తుతించే, మహిమపరిచే భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా వందనము. మరణాన్ని గెలిచి లేచిన నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవపు నిరీక్షణను ప్రసాదించినందులకు మీకు వందనములు చెల్లించుచున్నాం. ప్రభువా, నేనే మార్గమును, సత్యమును, జీవములని పలికిన నీ మాటలు మా హృదయాలను తాకునుగాక. లోకపు ఆశల మధ్య దారి తప్పిపోకుండా సత్యమైన నీ మార్గము నడుచుటకు మా జ్ఞానాన్ని ప్రసాదించండి. మా హృదయాలు కలవరపడకుండా నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక నిత్య నివాసంపై దృష్టి నిలిపి విశ్వాసముతో ముందుకు సాగేలా మమ్మల్ని బలపరచండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేము ఆశ్రయించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినలా ఈ ఆత్మీయ సందేశం ఇతరులతో పంచుకోగలరని, షేర్ చేయగలరని మనం చేస్తున్నాం. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.